మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. సంతోషున్నారు అందరూ. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి, క్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, ఆయన ఆరాధించడానికై ఆయన మందిరంలో కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభునామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికీ అనుగ్రహించునుగాక. చాలా సంతోషం. మనం దేవుని యొక్క వాక్యంలో అపోస్తులుడైనటువంటి యోహాను రాసినటువంటి పత్రిక సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను సువార్త ధ్యానంలో మనం 10 అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఇక మనం 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ 11వ అధ్యాయంలో ప్రధానంగా రాయబడినటువంటి ఒక సంఘటన ఏంటంటే, చనిపోయినటువంటి లాజరును యేసువారు తిరిగి బ్రతికిస్తారు. అంటే చనిపోయినటువంటి లాజరుని బ్రతికించినటువంటి సందర్భం ఈ 11వ అధ్యాయంలో రాయబడింది. అయితే ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం కూలంకుషంగా నేర్చుకోవడానికి పూర్వం ఈ లాజరు యొక్క కుటుంబాన్ని, ఈ లాజరు యొక్క కుటుంబం యొక్క వృత్తాంతాన్ని, ఆ గ్రామం యొక్క స్థితిని ఒకసారి మనం పరిశీలన చేసి, అప్పుడు మరణం దగ్గరికి మనం వెళ్ళి యేసువారు బ్రతికించడానికి గల కారణాలు, బ్రతికించడానికి తోడ్పడినటువంటి విషయాలు, మరణం మీద ఆయనకున్నటువంటి అధికారము, ఇలాంటి విషయాలు దేవుని చిత్తమైతే మరల వారు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను రాసినటువంటి శుభవార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక కుటుంబాన్ని యోహాను మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. పరిచయం చేస్తూ మొదట మరియను, తర్వాత మార్తను, తర్వాత లాజరుని మనకి పరిచయం చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురిని. ఈ ముగ్గురు కూడా, ఈ ముగ్గురులో చిన్నది మరియా, ఆడవారిలో పెద్దది మార్త, ముగ్గురు కంటే పెద్దోడు లాజరు. అయితే ఈ కుటుంబం గురించి మనం వినడానికి ముందు, ఈ కుటుంబం ఎక్కడుందయా అంటే బేతనియా అనేటువంటి ఊర్లో ఉంది. బేతనియా అనేటువంటి ఊరు యెరూషలేముకు తూర్పుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే యెరూషలేముకి తూర్పు గట్ట మన వెనక్కి, అంటే మీ ఎదురుగుండగా నా వెనక్కి వెళ్తే యెరూషలేము గోడ నుండి ఒలీవ కొండల కింద పచ్చని పొలాల మధ్యలో, లేకపోతే చక్కని తోటలు, అంజూరపు తోటల మధ్యలో కట్టబడినటువంటి ఒక చిన్న గ్రామం బేతని. ఈ బేతని అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే బీదలు నివసించు గృహం అని అర్థం. ద హౌస్ ఆఫ్ పూర్ అని అర్థం. బేత్ అనగా గృహము, అని అనగా పూర్ బీదలు అని అర్థం. అంటే బీదలు నివసించేటువంటి గృహం, బీదల నివాస గృహం. రెండవది ద హౌస్ ఆఫ్ మిజరీ అని కూడా అంటారు. అంటే శోక సముద్రమైన, లేకపోతే కష్టాలతో కూడుకున్న, శ్రమలతో కూడుకున్న గృహం అని అర్థం. దాన్ని ఇంకో పేరుగా పిలుస్తారు, ద హౌస్ ఆఫ్ పిగ్స్ అంటారు. పిగ్స్ కాదు, ఫిగ్స్.
అంటే అంజూరపు పండ్ల ఇల్లు అని అర్థం. అంటే ఈరోజు ఈ యొక్క ఊరికి ఉన్నటువంటి అసలు పేరు ఏంటంటే బీదలు నివసించేటువంటి ఊరు. ఆ ఊరిలో బీదవారు నివసిస్తారు. ఆ ఊరిలో శ్రమలతో ఉన్నవారు, కష్టాలతో ఉన్నవారు నివసిస్తున్నారు. ఆ బేతనీయలో అలాంటి ప్రజల మధ్యలో ఒక కుటుంబం కూడా ఉంది అని చెబుతున్నాడు. అయితే యేసువారు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయన బేతనీయకు కూడా వెళ్ళాడు. బేతనీయలో కూడా సువార్తను ప్రకటించాడు. ఆయన బేతనీయలో సువార్తను ప్రకటించడానికి వెళ్ళి బేతనీయలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన రక్షణ సువార్తను అందించాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే శోధనలో ఉంటారో, ఎవరైతే కన్నీరులో ఉంటారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. యేసువారు పండుగకి యెరూషలేములో జరిగేటువంటి పండుగకి వెళ్ళినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. బెతెస్దా కోనేటి దగ్గరికి ఎందుకు వెళ్ళాడా అంటే బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా సహాయకుడు లేక, సహాయం చేసేవాడు లేక, కష్టపడుతూ శ్రమలతో ఉన్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి వాడిని బాగు చేయడానికి వెళ్ళాడు. బదరీల దేశానికి ఆయన వెళ్ళాడు. ఆయన ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో కనుక ఆయన ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ఒక వ్యక్తి దయ్యముల చేత పీడింపబడుతూ సహాయం చేసేవాడు లేక వేధింపబడతా ఉన్నాడు. వాడిని విడిపించడానికి యేసయ్య అక్కడికి వెళ్ళాడు. నాయీను అనేటువంటి ఊరిలోనికి యేసయ్య వెళ్ళాడు. ఆ ఊర్లోనికి ఎక్కడికి వెళ్ళాడంటే ఒక విధవరాలు తను ఎంతో నమ్మకంగా, ఎంతో ప్రేమతో, ఎన్నో ఆశలతో పెంచుకుంటున్నటువంటి యవన కాలం ముందు తన కుమారుడు చనిపోయాడు. యవన కాలంలో ఉన్నటువంటి కుమారుడు చనిపోయాడు. ఆమె దుఃఖాన్ని నివారించడానికి నాయీనుకు యేసయ్య వెళ్ళాడు. బేతనీయకు ఎందుకు వెళ్ళాడయ్యా యేసయ్య అంటే శ్రమలో, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఊరటను కలిగించడానికి, ఆదరణ కలిగించడానికి, వారి హృదయాలను నెమ్మదినివ్వడానికి, వారి శ్రమలలో సహాయం చేయడానికి, వారి శ్రమలలో సహకరించడానికి యేసయ్య బేతనీయకు వెళ్ళాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు బేతనీలాగున్నావో, బెతెస్దా లాగున్నావో, గదరీల దేశంలాగా ఉన్నావో, లేకపోతే నాయీను కుటుంబంలాగా ఉన్నావో, ఎలా ఉన్నావు నాకు తెలియదు. కానీ ఒకవేళ నీ కుటుంబంలో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధల చేత ఉన్నట్లయితే, నువ్వు కన్నీటితో ఉన్నట్లయితే నా యేసయ్య నీ ఇంటిని కూడా దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆయన దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఇంటిలో సంతోషంతో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కన్నీటిని ఆనందంతో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బేతనీ అనేటువంటి ఊరిలోనికి వెళ్తే ఆ బేతనీ అనేటువంటి ఊరు అనగా శ్రమలతో ఉన్నటువంటి ప్రజలు, కన్నీటితో ఉన్నటువంటి ప్రజలు, ఆకలితో ఉన్నటువంటి ప్రజలు, పేదరికం ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఊరిలోనికి యేసయ్య సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. ఆ ఊరిలోనికి వెళ్తే ఆ ఊరిలో అందరూ వాక్యాన్ని విన్నారు. అందరూ దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. ఆయన చేత మేలులు పొందారు. ఆయన చేత అద్భుతాలను అనుభవించారు. అందరు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు. కానీ ఆ బేతనీలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం మాత్రం యేసయ్యను చేర్చుకుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. ఎవరయ్యా అంటే మార్తా, మరియా, లాజరు. యోహాను చెప్పిన ఆర్డర్లో చెప్పాలంటే మరియా, మార్తా, లాజరు ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురు గురించి కూడా 4 సందర్భాల్లో బైబిల్లో రాయబడ్డాయి. 4 సందర్భాల్లో. ఒకటి లూకా సువార్త 7వ అధ్యాయం, రెండవది లూకా సువార్త 10వ అధ్యాయం, మూడవది యోహాను సువార్త 11వ అధ్యాయం, నాలుగవది యోహాను సువార్త 12వ అధ్యాయం. ఈ 2 సువార్తల్లో 4 చోట్ల ఈ కుటుంబం గురించి ప్రస్తావించబడింది. అయితే ఏ కుటుంబం గురించి ఎక్కడ ప్రస్తావించినా కానీ 2 విషయాలు ప్రస్తావించలేదు. ఏంటంటే మొదటిది
వారి తల్లిదండ్రుల ప్రస్తావన అక్కడ లేదు. ఇంకో విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఎక్కడో కూడా వాళ్ళకి వివాహమైనట్లు చూపించలేదు. కారణం ఏంటంటే వారికి వివాహాలు అయినట్లు బైబిల్ చెప్పడం లేదు. జాగ్రత్తగా చూస్తే అంటే వారికి వివాహాలు కాలేదు. వారికి వివాహాలు అవ్వలేదంటే ఇంచుమించు వారి యొక్క వారి వయస్సు ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అంటే యవన కాలంలో ఉన్నటువంటి కుమారు, యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు. ఈ యవన కాలంలో ఉన్నటువంటి వీరికి తల్లిదండ్రుల గురించి ప్రస్తావన లేదంటే బైబిల్ పండితులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, వీరు చిన్ననాడే, వీరు యవన కాలంలోనే వీరి తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు అంటాడు. ఎందుకు ఈ మాట చెప్తారంటే, ఆ ఊరి పేరే బీదలు నివసించేటువంటి గృహం, బీదలు ఉండేటువంటి ఊరు, కష్టాలతో ఉండేటువంటి ఊరు గనుక బీదలుగా ఉన్నటువంటి వారు సరైన సహకారం లేకో, సరైన ఆహారం లేకో, సరైనటువంటి పోషకాలు లేకో చిన్ననాడే వారి తల్లిదండ్రులను వారు కోల్పోవలసి వచ్చారు. నేనంటాను, చిన్ననాడే వారి తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత వారి యొక్క యవన బిడ్డలు వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ యవన కుటుంబంలో జాగ్రత్తగా చూస్తే, యవన కుటుంబంలో యవనస్తుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబంలో లాజరు ఒక్కడే పురుషుడిగా ఉన్నాడు. లాజరు తన చెల్లాలైనటువంటి మార్తను మరియను జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తున్నాడు. నేనంటాను, తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత కుటుంబాన్ని పోషించాలి అంటే అది చాలా చాలా కఠినమైనటువంటి పరిస్థితి. అది చాలా కఠినమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అలాంటి పరిస్థితి కూడా నేను ప్రయాణం చేశాను. నేనంటాను, నాకు తెలుసు ఆ బేతనీలో ఉన్నటువంటి ఆ లాజరు కూడా తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి అన్ని శ్రమలు పడే ఉంటాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అన్ని శ్రమలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తూ, కుటుంబాన్ని బలపరుస్తూ, కుటుంబాన్ని ఆదరిస్తూ, తన అక్క చెల్లెలను తన చెల్లెలను పెంచుకుంటూ నడుస్తున్నటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో తన అన్న చనిపోతే యేసు ప్రభువుల వారు చనిపోయినట్టు అన్న 4 దినాల తర్వాత వచ్చి తన అన్నను దేవుడు బ్రతికించి ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఆ కుటుంబంలో ఆ మేలు జరగడానికి గల కారణాలు, లేదా ఆ కుటుంబంలో అంత ఆశీర్వాదకరమైన జీవితాలు రావడానికి గల కారణాలు మనం చూస్తే, ఈ బేతనీలో ఉన్నటువంటి కుటుంబం యొక్క పరిస్థితిని ఒకసారి పరిశీలన చేస్తే, ఈ 4 అధ్యాయాల్లో లూకాసు సువార్త 7వ అధ్యాయం, లూకాసు సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం, ఈ 4 సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కుటుంబం యొక్క వృత్తాంతం మనకు బాగా అర్థమవుతుంది. ఆ కుటుంబ వృత్తాంతం మనకు అర్థమైతే దేవుడు వారి కుటుంబంలో అంత మేలు ఎందుకు చేయాల్సి వచ్చిందో మనకు అర్థమవుతుంది. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా వింటే ఆ 4 సందర్భాల్లో మొదటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు శుభవార్త 10వ అధ్యాయం, లూకాసు శుభవార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుని ఆమెకు మరియా సహోదరి ఉండేది. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి దేవునికి స్తోత్రం. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు బేతనీ అనేటువంటి గ్రామంలో వాక్యాన్ని బోధించడానికి వెళ్ళాడు. ఆ వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు ఆమెకు వచ్చిన వారందరూ వెళ్ళిపోయారు. కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మార్త అందట అయ్యా మా ఇంటికి రండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్యను మన ఇంటికి రమ్మన్నాడంటే ఆయన ఒకడొస్తాడా? మీకు మంచి ఉదాహరణ చెప్తేనే చక్కగా వినాడు. ఒకసారి మేము ఉప్పలగుప్తం అవతల ఏదో చిన్న ఊరు ఉంది, ఆ ఊరిలో క్రిస్మస్కి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. క్రిస్మస్కి వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ వాక్యం విన్న తర్వాత, ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఎవరో ఒక దైవజనుడు వచ్చి, అయ్యా మేము కూడా ఒక క్రిస్మస్ పెడతా ఉన్నాం, మీరు మా క్రిస్మస్లో వాక్య సందేశాన్ని ఇవ్వండి అన్నాడు. సరే గారు ఖచ్చితంగా వస్తాను,
వాక్యాన్ని అందిస్తాను అన్నాను. ఆయన అన్న తర్వాత మధ్యలో ఒక దైవజనుడి చేత కౌరు పంపించాడు, నాకు ఫోన్ చేయించాడు. ఏమన్నా తెలుసా? అయ్యగారు మీరు ఒక్కలే రండి అన్నాడు. ఎందుకు అన్నాడా ఈ మాట అని ఆలోచిస్తే, మరి ఉప్పలగుప్తం మేము వెళ్ళినప్పుడు నా కూడా 10 మంది వచ్చారు పిల్లలు. ఆ రోజు వాక్యం చెప్పడానికి వెళ్తే నా కూడా 10 మంది వచ్చారు. క్రిస్మస్ కాబట్టి భోజనం కొట్టుకుపోయాయి. క్రిస్మసే కదా రమ్మంటే ఎందుకు వద్దు అక్కడే రమ్మంటున్నాడు, క్రిస్మస్లో భోజనం కొట్టుకుపోతాయి కదా అనుకుంటే, అప్పుడు నాకు అర్థమైంది. క్రిస్మస్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఆయన ఓపెన్ మీటింగ్ పెట్టాడు అనమాట. అందరికీ భోజనాలు కాదు, ఒక అన్య ప్రాంతంలో సంఘాలన్నింటినీ అక్కడ పోగేసి క్రిస్మస్ పెట్టాడు అనమాట. పెట్టి భోజనాలు అందరికి పెట్టడం, వచ్చిన సేవకులకే భోజనాలు, వాళ్ళ సంఘంలో తర్వాత భోజనాలు పెట్టుకుంటాడు. అందుకోసం ఆయన ఏం చెప్పాడంటే మీరు ఒక్కలే రండి అన్నాడు. ఇప్పుడు అదే సందర్భాన్ని ఇక్కడ యేసులోనికి బేతనీలోనికి తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరే, మీరు ఒక్కరేనని అనగలదా మరత? యేసు ప్రభువుతో ఎంతమంది వస్తారు? 12 మంది శిష్యులు, అంతేనా? ఇంకెవరు లేరంటారా? ఆయనతో పాటు 12 మంది శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు. లోకాసు వార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు తొందరగా చదవండి. తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులు అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా వదిలిపోయిన. ఎలాగట? ఆయన ఎక్కడికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినా ఆయనతో పాటు ఎవరెవరు వెళ్ళేవారు? 12 మంది శిష్యులు, కొంతమంది స్త్రీలు. వాళ్ళు 10 మంది ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు. అంటే 12 మంది శిష్యులు కంపల్సరీ. శిష్యులతో పాటు మరి కొంతమంది స్త్రీలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎక్కడికైనా సువార్త ప్రకటించడానికి వెళ్తే పురుషులు వెళ్ళాలి, చెప్పట్లేదు మీరు, స్త్రీలు వెళ్ళాలి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. మనకు కొన్ని పద్ధతులు ఉంటాయి. కృతజ్ఞత కోట ఎట్టుకున్నప్పుడేమో స్త్రీలు మాత్రమే వెళ్ళాలి, అంతే కదా? కృతజ్ఞత కోటాలకి, వీధి కోటాలకి, ఇలాంటి కోటాలకి ఎవరు వెళ్ళాలి? ఓన్లీ స్త్రీలు మాత్రమే. ఆదివారం మాత్రం పురుషులు స్త్రీలు వస్తారు. ఉపవాస కోటాలకి కొంతమంది పురుషులు మాత్రమే. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడ ప్రార్థన జరిగినా స్త్రీలు పురుషులు అందరూ ఉమ్మడిగా ప్రభుని ఆరాధన చేయాలి. అందరూ కలిసి ఉండాలి, అందరూ ప్రార్థనలు ఏకీభవించాలి. ఆదివారం ఒక్కరోజే ప్రార్థనకు వస్తే సరిపోదు, ఆదివారం ఒకరోజు ప్రార్థనలు ఉంటే భక్తి సరిపోదు. మధ్యలో జరిగే కూడికల్లో కూడా పాల్గొంటే వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యాన్ని అలవాటు చేసుకోవడానికి, ప్రార్థనలో బతకడానికి, ప్రార్థనలో ఎదగడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభుల వారిని మార్త పిలుచుకుందంటే, మార్త యేసు ప్రభులకు ఆతిథ్యం ఇవ్వడం మొదలెట్టిందంటే, ఆ ఆతిథ్యం ఇచ్చేటప్పుడు యేసు ప్రభుల వారితో పాటు 12 మంది శిష్యులు, 12 మందితో పాటు కొంతమంది స్త్రీలు, ఇంచుమించు 20 మంది ఉంటారు. నేనంటాను 20 మందికి భోజనాలు పెట్టగలను కుటుంబమేనా అది అంటాను. కాదు కదా, 20 మందికి భోజనాలు పెట్టే స్థితి లేదు. ఎందుకంటే వారు ఉన్నదే బీదల ఊరు, ఆ ఊరి పేరే బీదలు ఉండే, అంటే ఒక రకంగా స్లమ్ ఏరియా అనుకోండి. బీదలు నివసించేటువంటి ఊరు, బీదరికంలో ఉన్నారు, అందులోనూ తల్లిదండ్రులు లేకుండా ఉన్నారు, అందులోనూ ఒక అన్నగారే శ్రమ పడుతూ కుటుంబాన్ని పోషించే స్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కుటుంబంలోనికి యేసు వారిని ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వడం ప్రారంభించారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. నేనంటాను దేవునికి ఆతిథ్యం ఇవ్వడం, యేసు వారికి ఆతిథ్యం ఇవ్వడం అలవాటు చేసుకోగలిగితే ఆశీర్వదించడం దేవుడు అలవాటుగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆతిథ్యం ఇచ్చినటువంటి ఏ కుటుంబాన్ని కూడా యేసు వారు విడిచిపెట్టినట్లు లేదండి. అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు, చక్కని భోజనాన్ని ఏర్పాటు చేశాడు. చక్కని భోజనం పెట్టినప్పుడు ఆ యొక్క అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆ యొక్క సారెపతు ఊరిలో ఆ విధవరాలు ఏలియాను చేర్చుకుని భోజనం పెడితే ఆ కరువు కాలం అంతయు సమృద్ధిగా భోజనం చేశారు.
షునేమీరాలో ఆ యొక్క ఎలీషాకు భోజనాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ ఇంటిలో ఉన్న లోటుడు దేవుడు తీర్చాడు. లోతు ఆ యొక్క దేవదూతలకు భోజనాలు పెట్టినప్పుడు ఆ యొక్క గొప్ప ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి లేదా అగ్నివర్షము నుండి ఆ యొక్క సుధమ గుమ్మరంలో నుండి లోతు కుటుంబము రక్షింపబడింది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను చెప్పనా, దేవుని పేరట ఈ సేవకుని ఏ కుటుంబం చేర్చుకుంటుందో ఆ కుటుంబంలో ఆహారము ఎప్పటికీ లోటుండదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇంటిలో దేవుని సేవకుడు చేయగలుగుతాడో, ఏ ఇంటిలో సేవకుడు ఆతిథ్యం తీసుకుంటాడో, ఏ ఇంటిలో క్రీస్తు పేరట సేవకుడు ఆతిథ్యం పొందుతాడో ఆ కుటుంబాన్ని దేవుడు నూరింతలుగా ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన సంఘంలో తరిట్ల వారిపేటలో అంబేద్కర్ కాలనీలో 2 కుటుంబాలు ప్రతి నెల భోజనాలు పెడతారు మాకు. 2 కుటుంబాలు ప్రతి నెల. ప్రార్థన ఏమి ఉండదు, ప్రార్థన ఏం జరగదు. మనకు పాస్కర్కి భోజనం పెట్టాలంటే ప్రార్థన పెట్టాలంతే కదా, అలాగేం లేదు అక్కడ. ప్రతి నెల ఒక తీర్మానం తీసుకున్నారు వాళ్ళు. ప్రతి నెల ఒక పూట సేవకునికి భోజనం పెట్టాలి, సేవకుని కుటుంబానికి. ఆ 2 కుటుంబాలు భోజనం పెట్టడం మొదలుపెట్టారు. కుటుంబరావు గారి యొక్క గృహం మేము భోజనం చేయడానికి వెళ్ళినటువంటి మొదటి దినాల్లో ఫస్ట్ దిన భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు సరైనటువంటి గృహం లేదు. కానీ ఈరోజు సమృద్ధిగా దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆమోస్ గారి కుటుంబం దేవుడు ఆ గ్రామంలో అతి పెద్ద ఇల్లు ఎవరైనా కడుతున్నాడంటే ఆమోసే కడుతున్నాడు. ఆమోస్ గారికి మంచి గృహాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నేనంటాడు, ఏ ఇంటిలో సేవకుడు చేయగలుగుతాడు, ఏ ఇంటిలో దేవుని పేరట సేవకుడు చేర్చుకుంటామో ఆ ఇంటిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళ లోటులన్నీ తీరుస్తాడు, ఆ కుటుంబాన్ని బలపరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసును చేర్చుకున్న మార్తా ఒకరి కాదు, ఇద్దరు కాదు, 20 మందికి పరిచయం చేసింది, ఆతిథ్యం ఇచ్చింది. ఒకసారి కాదు. బేతనియకు యేసు ప్రభుల వారు ఎప్పుడు వచ్చినా ఆ లాజరు ఇంటిని దర్శించేవాడట, ఆ ఇంటిలోనే బస చేసేవాడట, ఆ ఇంటిలోనే ఆతిథ్యం స్వీకరించేవాడట. దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నిసార్లు వచ్చినా, ఎంతమంది వచ్చినా పోషించే రీతిలో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిసారిగా మార్త యేసు వారికి ఆతిథ్యం ఇస్తూ కనబడతా ఉంటుంది. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. 7వ అధ్యాయంలో లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగారు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడితో అత్తారు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరును వాటికి పూశాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తే, ఆ ఊర్లో ఒక పరిసయ్యుడు ఉన్నాడు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, సెలబ్రిటీస్ మా ఇంట్లోకి వస్తే అది మాకు కొంచెం ఘనత. సమాజంలో 10 మందికి మేము తెలుస్తాం. చాలామంది సెలబ్రిటీస్తో ఫోటోలు తీయించుకుంటారు. ఎవడో వాడికి తెలియదు, కానీ సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసేసి సెల్ఫీలు తీసేసుకుని ఫ్రేమ్ కట్టేసుకుంటారు ఇంట్లో. కట్టుకోండి, సొప్పేం లేదు. నువ్వు ఫ్రేమ్ కట్టుకున్నంత మాత్రం నా సెలబ్రిటీస్ నువ్వు ఎవడవో తెలియదు కదా. నువ్వు జగన్ గారితో తీసుకున్నావు ఫోటో, చిరంజీవి గారితో ఫోటో తీసుకున్నావా, ఆయనతో ఫోటో తీసుకున్నావా అనుకుంటాం మనం కదా. వాళ్ళందరూ నాకు తెలిసిన బిల్డప్ ఎత్తాడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇలాంటి నిజమే ఉంటారు. అలాగే వీడు కూడా ఎలాంటి వాడంటే, ఆ ఊరిలో బేతనీయలో లేకపోతే ఆ యూదయ యెరూషలేము సమరయ ప్రాంతాల్లో మంచి బోధకునిగా అనేక మంది వెంబడించేవారు, అనేక మందిని యేసుని వెంబడిస్తున్నటువంటి ఆ సమయంలో యేసు వారు నా ఇంటికి వస్తే నేను 10 మందికి తెలుస్తాను, నా గురించి 10 మందికి తెలుస్తుంది అని ఆలోచించి అన్నాడట. యేసు మా ఇంటికి రా అన్నాడట.
సరే ఆహ్వానాన్ని మన్నించినటువంటి యేసు ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వెళ్ళాడు. సీమోను ఇంట్లోనికి వెళ్తే సీమోను యేసయ్యను చాలా చాలా దీనుడిగా చూశాడు. అంటే సరైనటువంటి గౌరవం అంటే లేదు. ఈ హ్యూమిలియేటెడ్ జీసస్, అంటే యేసు వారిని అతను అవమానపరిచాడు. ఎలాగ అవమానపరిచాడో తెలుసా? బైబిల్లో చూడండి. ఆ 7వ అధ్యాయంలో 44వ వచనంలో చూడండి. 44వ వచనం అంటాడు, నీవు ఆ సీమోను చూసి నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు. 45వ వచనం, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. 46, నా తల అంచలేదు. అంటే ఒక ఇంటిలోనికి ఆ రోజుల్లో ఒక వ్యక్తి గెస్ట్ ఇంట్లోకి వస్తే చేయాల్సినటువంటి సాధారణమైన కనీసమైనటువంటి మర్యాదలు, కనీసమైన మర్యాదలు ఏమిటి? కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. ఇంకో మాట చెప్తాను, ఆ రోజుల్లో బాగా ధనవంతులు అనుకోండి, బాగా ధనవంతులు అయితే ఆ ఇంట్లో పనివారు ఉంటారు. ఆ పనివారు ఏం చేస్తారంటే వచ్చినటువంటి గెస్ట్ యొక్క కాళ్ళు కడుగుతారు. ఒకవేళ ఆ ఇంట్లో పనులు లేరనుకోండి, ఆ యొక్క యజమానుడే ఎదురెళ్ళి ఆ యొక్క వచ్చినటువంటి గెస్ట్కి కాళ్ళకు నీళ్ళు ఇస్తాడు. ఆ గెస్ట్ వచ్చిన ఆయన కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తాడు, కడుక్కొని నీళ్ళు వేసుకుని వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే ఇంట్లోకి రాగానే ఏం చేయాలంటే ఆహ్వానాన్ని తెలుపుతున్నట్టుగా ఆ ఇంట్లో ఉన్నటువంటి అత్తరును గానో లేక తైలాన్ని గానో ఆ యొక్క వచ్చినటువంటి గెస్ట్ యొక్క నెత్తి మీదో లేకపోతే భుజాల మీదో ఆ వస్త్రాలకు పూయాలి. అత్తరం అయితే వస్త్రానికి పూయాలి, నూనె అయితే బీదవాడైతే నూనెను నెత్తి మీద పూయాలి. ఇక 3వది, ఇంట్లోనికి ఆహ్వానిస్తున్నట్టుగా ఆ వ్యక్తిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలి. ఇది సాధారణమైనటువంటి మర్యాద. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. సాధారణమైనటువంటి మర్యాద, గౌరవపూర్వకమైనటువంటి ఆహ్వానం. కానీ సీమోను యేసయ్యను పిలిచాడే కానీ ఆయన సరైన రీతిలో గౌరవించలేదు, సరైన రీతిలో మర్యాదించలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరైన రీతిలో మర్యాదించలేదు, గౌరవించలేదు. స్టిల్ చెప్తాను వినండి, ఆయన సరైన రీతిలో గౌరవించకపోయినా యేసు ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. మాకు గౌరవం దొరకకపోతే ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం? ఇంటికి ఎవరైనా పిలిచిన తర్వాత అవమానపరిచాడు అంటే ఏం చేస్తాం? వెంటనే వెళ్ళిపోతాం. ఓకే, మానవ లక్షణం అది. కానీ యేసువారు ఏం చేయడు తెలుసా? సరైన గౌరవం దొరకకపోయినా అక్కడే నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒక స్త్రీ, పాపాత్మురాలని స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు కడగటం మొదలెట్టిందట. ఏ నీళ్ళెట్టు కడుగుతుంది? కన్నీళ్లతో యేసయ్య పాదాలు. అంటే సీమోను ఇవ్వాల్సిన నీటి కంటే విలువైనటువంటి నీళ్లతో యేసు వారి పాదాలు కడుగుతా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క తల వెంట్రుకలు తీసి కాళ్ళు తుడుస్తూ ఉంది, అత్తరం పోసింది, ఆయన పాదము ముద్దు పెట్టుకుంది. చూడండి, యేసు వారిని అవమానపరచాలనుకున్నటువంటి సీమోను ఇంటిలో అంతకు మించినటువంటి ఘనత అక్కడ యేసు వారికి జరిగింది. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పరామండి, చాలా మంది ఒకవేళ మీరు అవమానపరచబడుతున్నారేమో, సిగ్గుపరచబడుతున్నారేమో, ఎక్కడైనా సరే మీరు అవమానపరచబడుతూ ఉన్నారేమో, లేదా ఎక్కడైనా మీరు సిగ్గుపరచబడుతూ ఉన్నారేమో, లేదా హేళన చేయబడుతున్నారేమో. నేను అంటాను, హేళన చేయబడే చోట, అవమానపరచబడే చోట, ఏ స్థలం అయితే మీరు అవమానపరచబడుతున్నారు, ఏ చోట అయితే మీరు హేళన చేయబడుతున్నారు, ఏ చోట అయితే మీరు సిగ్గుపరచబడుతున్నారు, ఆ స్థలంలోని దేవుడు మీ తలను పైకెత్తువాడై ఉన్నాడు. నమ్మలో దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో అత్తగారులు కోడలు ఏగనవరంట, ఏ పిచ్చుకు తినేటా ఉంటారు. చాలామంది నన్ను అడుగుతుంటారు, అయ్యారు మా అత్తగారు ఏగనవట్లేదు, మా అత్తగారు బతకనవట్లేదు, మా అత్తగారు చంపుకు తినేతున్నారు. నేను కూడా మాట చెప్తాను, అమ్మా ఓపిక పెట్టు, దేవుడు ఖచ్చితంగా నీ తలను పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం. నీ పవిత్రతను కాపాడుకో, నీ ప్రవర్తన కాపాడుకో. ఒకవేళ ఆవిడ మూర్ఖురాలుగా ఉండొచ్చు, లేకపోతే ఆవిడ ప్రవర్తన మంచిగా ఉండకపోవచ్చు. నీ ప్రవర్తన కాచుకో, నీ జీవితాన్ని కాచుకో, నీ నోటిని కాచుకో. అత్తగారు తిడుతుంది కదా, నువ్వు తిట్టేబాక. నువ్వు మాట చెప్పునా, చాలామంది యవ్వన బిడ్డలు
ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి శ్రమలు కూడా ఇళ్ళల్లో కొన్నాళ్ళ తర్వాత నాకేం చెప్పారు తెలుసా? అన్నయ్య, ఒకప్పుడు మా అత్తగారు ఏపిచ్చుకు తినేది, ఇప్పుడు అత్తగారు మొత్తం పెత్తనం అంతా నేనేం చెబితే అదన్నయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట జబదాడనయ్యా మా అత్తగారు. ఏమైందంటే నువ్వు చెప్పిన మంత్రం పనిచేసిందని అంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చెప్పిన మంత్రం పనిచేసింది. నేనంటాను, మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, మన ప్రవర్తన కాచుకుంటామో, మన నోరు కాచుకుంటామో, ఖచ్చితంగా ఆ స్థలంలో మన తలను పైకెత్తుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. నువ్వు అవమానపరచబడిన చోటే దేవుడు నిన్ను ఘనతగా ఎంచుతాడు. నువ్వు సిగ్గుపరచబడిన చోటే అన్ని తలను పైకెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా చూస్తే అత్తరు పట్టుకొచ్చి ఆ స్త్రీ ఎవరో తెలుసా? పాపాత్తురాలని స్త్రీ అయిపోయినటువంటి ఆ స్త్రీ పేరేటో తెలుసా? బైబిల్లో రాస్తాడు, లాజరు సహోదరి అయిన మరియా. ఈ మరియా అత్తరు పట్టుకొచ్చి యేసు వారి పాదాలు తుడట ప్రారంభించింది. మీకు మంచి మాట చెబుతాను. మరియా గురించి 4 సందర్భాలు ఉంటాయి. 4 చోట్ల కనబడుతుంది మరియా. 4 చోట్లలో 3 పర్యాయాలు మరియా యేసు వారి పాదాల దగ్గర కనబడుతుంది. నా మాట అర్థమవుతుందా? 4 పర్యాయాల్లో 3 పర్యాయాలు యేసు వారి పాదాల దగ్గర కనబడుతుంది. ఆ 3 పర్యాయాల్లో 2 పర్యాయాలు యేసు వారి పాదాల దగ్గర ఒట్టినే కనబడదాం. ఎలా కనబడదు తెలుసా? అత్తరు బుడ్డుతో కనబడద్ది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. ఇంకో 2వ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ చూస్తే అచ్చచటామాంశ అత్తరు పట్టుకొచ్చి యేసయ్య పాదాలు కడిగేసింది ఆవిడ. హల్లెలూయా. ఎలాంటిదట? అచ్చచటామాంశ అత్తరు పట్టుకొచ్చి యేసయ్య పాదాలు కడిగేసేది. నేను పరిశీలన చేశాను, ఈ వారం అంతా చూశారు. అసలు ఏన్షియంట్ డేస్లో ఇంచుమించు మొదటి శతాబ్ద కాలంలో అత్తరుకున్నటువంటి విలువ ఎటువంటిది అని నాకు అర్థమైన విషయం ఏంటంటే, పూర్వకాలంలో అత్తరు అందరికి అందుబాటులో ఉండేది కాదు. ఎందుకు అందుబాటులో ఉండేది కాదంటే, మీకు ఇక్కడ మనకు ఒక సందర్భం జ్ఞాపకం చేస్తారు. అచ్చచటామాంశ అత్తరు విలువ ఎంత అండి? అక్కడ తెచ్చినటువంటి విలువ, అత్తరు విలువ ఎంత అండి? ఎన్ని దినారాలు? 300 దీనారాలు. 300 దీనారాలు. 300 దీనారాలు అంటే ఇప్పుడు 8,000 అంట. ఇందాక ఒక ఆయన చెప్తున్నాడు 300 దీనారాలు అంటే ఈ రోజుల్లో 8,000. కానీ ఆ రోజుల్లో దాని విలువ ఎంతో తెలుసా? ఆ రోజుల్లో ఒక వ్యక్తి కూలికి వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 1 దీనార్ ఇచ్చేవారు. ఒకటే దీనార్. ఇప్పుడు 1 దీనార్ని రోజుకొక కూలికి 1 దీనార్ ఇస్తే ఇప్పుడు 300 దీనారాలు పోగొట్టాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి? 300 రోజులు కష్టపడాలి. 300 రోజులంటే ఇంచుమించు 10 నెలలు కష్టపడాలి. 10 నెలల జీతం, 10 నెలల జీతాన్ని పెట్టి కొంటే కానీ, 10 నెలల జీతాన్ని ఖర్చు పెడితే కానీ ఒక అత్తరు బుడ్డు దొరకలేదు. అంటే ఒక సాధారణమైనటువంటి బీదోడు అత్తరు కొనగలడా? కొనలేడు. అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ రోజుల్లో అత్తరుని ఎక్కువ శాతం ఎవరు వాడేవారంటే ధనికులు వాడేవారు, ధనవంతులు వాడేవారు, రాజ కుటుంబాలు వాడేవారు. అలాంటి అత్తరును మరి ఏం చేసిందంటే యేసు వారిని ఆరాధించడానికి పట్టుకొచ్చి యేసు వారి పాదాల మీద పోసేసింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నేనంటాను, ఈ కుటుంబము యేసు వారిని ఆరాధించడానికి, ఈ కుటుంబం యేసు వారిని ఘనపరచడానికి, ఈ కుటుంబం యేసు వారిని ఘనపరిచి ఆయన ఆరాధించడానికి వారు చేసిన ప్రయత్నం ఏంటి తెలుసా? వారు దేవునికి ఆతిథ్యం ఇవ్వడం మొదలు పెట్టారు. వారి యొక్క ధనముతో దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టారు. వారి యొక్క ఆరాధన విధానము ఉన్నతమైనదిగా ఉంది. దేవునికి స్తోత్రం. వారు దేవుణ్ణి ఆరాధించే విధానమే వేరు. ఇదంటాను, అక్కడ అంటున్నారు, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నేను బీదల కుటుంబంలో పుట్టినదాన్ని, నా కుటుంబం బీదదే, కానీ నా యేసయ్య బీదవాడు కాదు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఎవరైనా మా ఇంటికి భోజనానికి వచ్చారనుకో, పిలిచారనుకోండి, నేను పెట్టేటువంటి భోజనం నేను మీకు ఇచ్చే విలువను తెలియపరుస్తుంది.
అవునంటారా కాదంటారా? నేను పెట్టే భోజనం విలువ నేను నీకు ఇచ్చే విలువ తెలియజేస్తుంది. నేను నిన్ను చూసేటువంటి నేను ఇచ్చేటువంటి ఆతిథ్యం విలువ నేను నీకు ఇచ్చే విలువను తెలియజేస్తుంది. నేను నీతో మాట్లాడే విధానం నేను నీకు ఇచ్చే గౌరవాన్ని తెలియపరుస్తుంది. ఈ కుటుంబం యేసయ్యకి ఇచ్చేటువంటి విలువ వారు దేవుని కోసం ఖర్చు పెట్టిన దాంట్లో కనబడుతుంది. నమ్మిలో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదుని దేవునికి వాక్యులు అంటాడు సమూయేలు రెండవ గ్రంథంలో 30వ వచనం చివరి మాటలు అంటాడు కదా, నన్ను గణపరుచువారని నేను గణపరుస్తానంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధించేవారై ఉంటారో దేవుడు వారిని గణపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి గొప్పవాడిగా చూస్తే ఆయన నీ జీవితంలో గొప్ప మేలు జరిగేస్తాడు. నన్ను ఈ మాట చెప్పడం అంటే చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆ యొక్క అత్తరుతో యేసయ్యను ఆరాధన చేయడానికి, అత్తరుతో దేవుణ్ణి గణపరచడానికి మరియా వేలాది రూపాయలు ఖర్చు పెట్టింది. ఆతిథ్యం ఇవ్వడానికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టింది. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి నోటుతోనే కాదు, వారు క్రియలతోనూ వారు ధనముతోనూ దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. బైబిల్లో చక్కటి మాట ఉంటుంది చూడండి. కీర్తన 68వ అధ్యాయం కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనంలో చక్కటి మాట మనం ఇంతకుముందు చదువుకున్నాం. మరొకసారి ఆ మాట చదువుదాం. మనుషుల చేత నువ్వు కానుకలు తీసుకున్నావు, యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నువ్వు కానుకలు తీసుకున్నావు అంట. దేవుడు కానుకలు ఎందుకు తీసుకుంటున్నాడు? ఎందుకు తీసుకున్నాడట? ఎందుకు తీసుకున్నాడు? వారి దగ్గర నివాసం చేయడానికి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం కూడా చదువుదాం ఒకసారి. మళ్ళీ ఉంటుంది. సామెతల అధ్యాయము 18వ అధ్యాయం 16వ వచనం. ఒకడు ఇచ్చుకానిక వానికి వీలు కలుగ చేస్తాడట. దేవునికి స్తోత్రం. ఒకడు ఇచ్చుకానిక వానికి వీలు కలుగ చేస్తుంది. అంటే మనం ఇచ్చేటువంటి కానుక ఏం చేస్తుంది? వీలు కలుగ చేస్తుంది. నేను అంటాను, వారు ఇచ్చినటువంటి ఆతిథ్యము, ఎవరు? మార్త ఇచ్చిన ఆతిథ్యము, మరియ ఇచ్చిన ఘనత, మరియ చేసిన పరిచర్య, మరియ చేసిన ఆరాధన వారి జీవితంలో దేవునికి వీలు కలగజేసేది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా మీకు? వారు చేసిన ఆరాధన, వారు తెచ్చినటువంటి కానుక, వారు తెచ్చినటువంటి అర్పణ, వారు ఇచ్చినటువంటి ఆతిథ్యము దేవునికి వీలు కలగజేసింది. వారి జీవితంలో మేలు చేయడానికి దేవునికి వీలు కలగజేసింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అంటే మనం దేవునికి ఆరాధన, దేవునికి చేసేటువంటి మేలు, దేవుని చేతిలో దేవునికి ఇచ్చేటువంటి గౌరవం, దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం, మనం స్తుతించే విధానం, మన ప్రార్థన, మన భక్తి, మన ఘనత, మన యొక్క ఆలోచన దేవునికి మన జీవితంలో మేలు చేయడానికి వీలు కలుగజేస్తుంది. హల్లెలూయా. నేనంటాను, నీవిచ్చేటువంటి దేవునికి చేసేటువంటి ఆరాధన, నువ్వు దేవుణ్ణి స్తుతించేటువంటి విధానం, దేవుణ్ణి ప్రార్థించేటువంటి విధానము, నువ్వు ప్రార్థించేటువంటి విధానము, దేవుని మందిరానికి వచ్చేటువంటి విధానము, దేవునికి సమయం ఇచ్చేటువంటి విధానము, దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానము, దేవుని గణపరిచేటువంటి విధానము నీ జీవితంలో దేవుడు మేలు కలుగు చేయడానికి వీలును కలుగు చేస్తుందా? నీ జీవితంలో దేవునికి నీ జీవితంలో మార్పు తీసుకురావడానికి వీలు కలుగు చేస్తుందా? నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయడానికి వీలు కలుగు చేస్తుందా? అప్పుడు మనం అంటాం, అయ్యా మీ బీదవారం, మేము ఎలాంటి ఆరాధన చేయలేమంటాం. దశలోనికి రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాట అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియ సంఘములో అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు నిరుపేదలైనను. 2 విషయాలు వారట. మొదటిది వారు బహుశ్రమల వల్ల బహుశ్రమలలో ఉన్నారు. ఒకటి ఎలా ఉన్నారు? శ్రమల్లో ఉన్నారు. రెండవది ఎలా ఉన్నారు? నిరుపేదలై ఉన్నారు. అంటే వీరి కుటుంబం ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు బేతనియలో ఉన్నటువంటి లాజరు కుటుంబమే ఉంది. ఈ లాజరు కుటుంబం కూడా శ్రమలలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు.
అందులోకి వారు నిరుపేదలై ఉన్నారు అని అంటాడు. వారు శ్రమల్లో ఉన్నప్పటికీ, నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వము బహుగా విస్తరించింది. దేవునికి స్తోత్రం. ఆ కింద 4వ వచనం చివరి అంటాడు, వారు తమ సామర్థ్యము కొలదేగాక, సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు హల్లెలూయా. ఎలాగంటే వాళ్ళు ఎలాగిచ్చారట? వారి సామర్థ్యాన్ని బట్టి కాదు, వారి సామర్థ్యమునకు మించి ఇచ్చారట. నమ్మనుల దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేనంటాను నా జీవితంలో మీకు మంచి మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నువ్వు ఆరాధించేటువంటి విధానం, దేవునికి నువ్వు ఇచ్చేటువంటి మహిమ, దేవునికి నువ్వు చెల్లించేటువంటి ఆరాధన, దేవునికి నువ్వు ఇచ్చేటువంటి విలువ, దేవుని నువ్వు చెల్లించేటువంటి అర్పణ, దేవునికి నువ్వు ఇచ్చేటువంటి సమయము, దేవుని నువ్వు చేసేటువంటి ప్రార్థన, నీ జీవితములో దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి వీలు కలిగేదిగా ఉండాలి. అంటాడు నీ సామర్థ్యమునకు మించి నువ్వు చేయగలగాల. నమ్మిన దేవునికి స్తోత్రం. కానీ మనం ఎలా చేస్తామండి? సామర్థ్యాన్ని మించి చేస్తామా? మన సామర్థ్యం కొలదైనా చేస్తామా? మన జీవితాల్లో అద్దె చూడండి. దినవృత్తాంతాలు 2 నేను ముగిందామన్నాను, కానీ ఎందుకో ఈ మాట కూడా చేసి నేను ప్రయత్నం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చడం మొదలు పెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినాను. ఆమేన్ హల్లెలూయా. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలేదని రాజుతో చెప్పారట. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు, వారట కానుకలు తేవడం మొదలెట్టిన తర్వాత అక్కడ రాస్తున్నాడు, మేము సమృద్ధిగా తిన్నామట. తిన్న తర్వాత ఏమవుతుందట? చెప్పట్లేదు. చాలా మిగిలిపోవటం వేరు, చాలా మిగిలిపోవటం వేరు కదా. మిగిలిపోవడం అంటే ఏంటి? పర్లేదులే, భోజనం అయిపోయిన తర్వాత మనం లాస్ట్ కుండలు కడిగేటప్పుడు కూర్చుంటాం. ఏమంటే సామాన్లు కడిగేటప్పుడు, అమ్మ ఏమైనా మిగిలిందంటే పర్లేదులండి అయ్యారు అంటారు. పర్లేదులంటే ఓ మనిషి సరిపడా, 2 మనిషి సరిపడా ఉంటుంది. అలా కాదండి, అవి చాలా మిగిలిపోతుంటే అర్థం ఏంటి? ఓ 10 మందికో 20 మందికో సరిపడా మిగిలిపోయిందండి. అనవసరంగా ఎక్కువ ఉండే అప్పుడు తిట్టుకుంటారు. అప్పుడు కొంచెం బియ్యం వేయకుండా ఉండాల్సింది, ఆ ముక్కలు వేయకుండా ఉండాల్సింది, అవి వేయకుండా చాలా మిగిలిపోవటం వేరు. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? వారు కానుకలు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత, దేవుణ్ణి స్తుతించడం మొదలైన తర్వాత వారి జీవితాల్లో సమృద్ధిగా తిన్నారట. తినడమే కాదు, చాలా. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. చాలా మిగిలిపోతాం. నేనంటాను, దేవుడు నీకు మిగులులో చేయుటకు దేవునికి నువ్వు వీలు కలిగించావు. అది దాని అర్థం. నిన్ను మిగుల్లో పెట్టడానికి, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచడానికి, నిన్ను దీవెనకరంగా ఉంచడానికి నువ్వు దేవునికి వీలు కలిగించావు. దేవునికి వీలు కలిగిస్తే నీ జీవితాన్ని బహు ఉన్నతంగా ఆశీర్వదించుటకు ఆయన సమర్థుడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, మనం దేవుణ్ణి ఆరాధించే విధానమే దేవుడు మనల్ని దీవించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించే విధానమే మనం దేవుని ఆరాధన పొందడానికి ఆధారంగా ఉంటుంది. మనం దేవునికి ఇచ్చేటువంటి విలువ, ఆరాధన, సమయం మనం దేవుని దగ్గర నుంచి కృపను పొందుకోవడానికి అవకాశంగా మారుతూ ఉంది. నమ్మున దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వీరు దేవుణ్ణి ఆరాధించిన విధానం ఆయనను వారి కోసం కన్నీళ్లు పెట్టేటట్టు చేసింది. వీరు దేవుణ్ణి ఆరాధించిన విధానం చనిపోయిన తమ లాజరులను బ్రతికించేటట్టు చేసింది. వీరు దేవుణ్ణి ఆరాధించిన విధానము వారి కోసం యేసువారు ఎక్కడి నుంచో 4 దినాల అవతల నుంచి పరిగెత్తుకుని వచ్చేటట్టు చేసింది. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వీరు దేవుణ్ణి ఆరాధించే విధానం వారి సహోదరుని దేవుడు బ్రతికించడానికి వీలు కలిగించింది. ఆమేన్. అంటారు, ఈరోజు నువ్వు చేసే ఆరాధన, నువ్వు దేవునికి ఇచ్చేటువంటి విలువ, దేవునికి ఇచ్చేటువంటి కానుకలు, దేవునికి ఇచ్చేటువంటి అర్పణ నీ జీవితంలో దేవుడు మేలులు కలిగించడానికి వీలు కలిగిస్తూ ఉంది. నీ జీవితంలో మిగులు కలిగించడానికి, మిగులుగా నేను ఉంచడానికి, ఆశీర్వాదకరంగా ఉంచడానికి వీలు కలిగిస్తూ ఉంది. అందులో బైబిల్లో మాట్లాడాడు, నేను అప్పు ఇచ్చేవారిగా చేస్తాను తప్ప అప్పు చేసేవానిగా. ఆమేన్ హల్లెలూయా. మరి మీరు అప్పులు ఇస్తున్నారా, అప్పులు చేస్తున్నారా? మీరు
చెప్పట్లేదా? హల్లెలూయా. దేవుడు ఎలా చేస్తానన్నాడు? అప్పు ఇచ్చేవారుగా చేస్తాడు, తలగా చేస్తాను తప్ప. ఇంకో మాట కూడా ఉంటుంది 15వ వచనంలో, మీలో బీదలు ఉండనే ఉండరు. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇన్ని వాగ్దానాలు దేవుడిస్తే ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు మనం. అది ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆయనకు అవకాశం ఇవ్వాలంటే మనం ఆయన ఆరాధించేది ఆధారపడి ఉంటుంది. మనం ఆయన ఆరాధించే విధానమే ఆయనకు అవకాశం ఇవ్వడం. మనం ఆరాధించే విధానమే ఆయనకి వీలును కలిగించడం. మీరు దేవునికి వీలు కలిగించారు, వారి జీవితాల్లో మేలు పొందుకున్నారు. ఈరోజు నేను అంటాను, మీరు కూడా దేవునికి వీలు కలిగించండి. మీరు కూడా మరియ వలె ఆరాధన చేయగలిగితే, మార్త వలె ఆరాధన చేయగలిగితే, లాజరు వలె దేవుడితో ఉండగలిగితే మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు, కుటుంబాన్ని దీవెనకరంగా మార్చగలడు. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తాను. బేతనీ అనేటువంటి ఊరు యెరూషలేముకు 3 కిలోమీటర్లు అవుతుందన్నాను కదా, మీకు ముందు చెప్పడం మర్చిపోయాను. ఆ ఊరిని ఈరోజు ఏమని పిలుస్తారు తెలుసా? అల్ అజరియా అని పిలుస్తారు. అల్ అజరియా అని పిలుస్తారు. అల్ అజరియా అంటే ఏంటి అర్థం అంటే, బేతనీ అంటే అర్థం ఏంటి? బేదల గృహం. అల్ అజరియా అంటే ఏంటో తెలుసా? లాజరు నివసించిన ఊరు అని అర్థం. అది లాజరు నివసించిన ఊరు. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, ఒకప్పుడు బేదల గృహంగా ఉన్నటువంటి ఊరుని దేవుడు లాజరు పేరు మీదకు మార్చేశాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. లాజరు తరతరాలుగా గుర్తుండిపోయేటట్టు దేవుడు చేశాడు. లాజరు కుటుంబం ఆశీర్వాదకరంగా ప్రభువు మార్చాడు. నేనంటాను, నువ్వు చేసేటువంటి ఆరాధన నిన్ను తరతరాలకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నువ్వు చేసేటువంటి ఆరాధన తరతరాలకు నిన్ను గుర్తుండిపోయేటట్టు చేస్తుంది. నువ్వు చేసేటువంటి ఆరాధన తరతరాలకు నువ్వు దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, నువ్వు చేసే ఆరాధన ఎలా ఉంది? నువ్వు ఎలాంటి ఆరాధన చేస్తున్నావు? ఈరోజు మన హృదయాలు పరిశీలన చేద్దాం, మన మనసును ప్రభుకిద్దాం. తల్ల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఆదరణకర్త, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. వీరిని వాక్యాన్ని మా హృదయాలు నాటిపొచ్చే నీ కృప చేత బలపరచుమని అయా ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. ఎవరి కుటుంబంలో ఏ అవసరం ఉన్నా మాకు తెలియదు ఆయన. ఎవరి కుటుంబంలో ఏ విధమైనటువంటి మరణకరమైన స్థితి ఉందో మాకు తెలియదు అయ్యా. ఎవరి కుటుంబంలో శ్రమలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో మాకు తెలియదు నాయన. నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న మార్త మరియు లాజరు కుటుంబంలో వచ్చిన వేదనను తొలగించినట్లుగా వారి కుటుంబంలో ఉన్న వేదన మీరు తొలగించండి నాయన. వారి కుటుంబాల కష్టాలను తొలగించండి ప్రభువా, శ్రమలను తొలగించండి నాయన, వేదనను తొలగించండి నాయన, సమాధానం దాల్చండి నాయన. మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొంది ఆత్మలు బలపరచమని అయా మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమున బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు భాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ,
సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకదా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.